దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ సాక్షాత్కార శుభ సందర్భంగా 7 రోజుల సప్తాహ కార్యక్రమాన్ని, ఉపాసనను ఏర్పాటు చేసుకున్నాం. శివశక్తి సాయినాథుల అనుగ్రహం వలన కార్యక్రమం దిగ్విజయంగా చక్కగా పూర్తి కాబోతున్నది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటిదో, కుండలిని శక్తి గల సంబంధం ఏమిటిదో, శ్వాసకు గల సంబంధం ఏమిటిదో, మనోలయము, మనోనాశనం, ఎన్నో రహస్యాలను మీరు తెలుసుకున్నారు. ఎన్నో సాధన మర్మాలను కూడా గ్రహించారు. తద్వారా మీరు ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి అవకాశం ఉంటుంది. పరమాత్మ యొక్క స్వరూప వర్ణన ఏమిటిదో ఈరోజు మీకు 108 నామాలలో వర్ణించాను. మరి ఆ పరమాత్మ ఏం చేస్తుంటాడు ఎప్పుడు? అసలు ఆయన యొక్క వ్యవహారం ఏమిటిది? ఒక మనిషి ఉన్నాడు అంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మరి ఆ పరమాత్మ కూడా ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, తనలో తాను రమిస్తూ సుఖసాగరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. తనలోనే తాను రమిస్తూ ఉంటాడు. మనము ఎప్పుడూ ప్రకృతిలో ఆనందిస్తూ ఉంటాము. మన బ్రతుకంతా ఏమిటిది అంటే ప్రకృతిలో రమించడం. మరి శివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. హీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎంజాయ్ ఎనీథింగ్. నేను ఇక్కడ హీ డోంట్ హ్యావ్ అంటున్నాను అంటే అతడు అంటున్నాను. అతడు మరి పురుషుడా? అతడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. అతడు బాలకుడు కాదు, వృద్ధుడు కాదు, దేహాతీతుడు, మనోతీతుడు, బుద్ధ్యాతీతుడు, ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ మరి ఏ విధంగా ఉంటాడో నిర్వికల్ప సమాధిలో అని అంటే ఒక దివ్య స్ఫురణతో ఉంటాడు. చాలామంది అది ప్రణవమండి అంటారు. ప్రణవము అంటే ఏమిటిది? ఓం అకార ఉకార మకార సంయుక్త. అక్కడ అకారం లేదు, ఉకారం లేదు, మకారం లేదు, ఏమీ లేదు. అందుకే నేనేమన్నాను? భాషాతీతాయ నమః అన్నాను. భాషకు అతీతమైనటువంటి వాడు. దేర్ ఈజ్ నో లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్, టు డిస్క్రైబ్ హిజ్ నేచర్, హిజ్ పవర్స్. ఆయన యొక్క స్వరూపస్థితిని వర్ణించడానికి భాషకు అతీతంగా ఉంటాడు. పూర్ణ స్వరూప అన్న నేను ఎట్లా ఉంటాడు? ఇగో ఆకాశం ఏ విధంగా అయితే పూర్ణంగా పరివ్యాప్తమై ఉందో ఆ విధంగా ఉంటాడు. ఈ రకంగా ఆ పరమాత్మ ఏమి చేస్తుంటాడు అని అంటే ఒక దివ్య స్ఫురణతో ఉంటాడు. దాన్నే ప్రజ్ఞ అని అంటారు. ప్రజ్ఞ అంటే ఈ బాహ్య ప్రజ్ఞ కాదు, పాండిత్య ప్రజ్ఞ కాదు, విద్వత్తు కాదు, బాహ్యమైనటువంటి స్పృహ కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్టర్నల్ కాన్షియస్, ఇట్ ఈస్ నాట్ ద ఇంటర్నల్ కాన్షియన్స్. ఇట్ ఈస్ బియాండ్ టు ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కాన్షియస్నెసెస్. ఇట్ ఈజ్ ఎ సూపర్ కాన్షియస్నెస్. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సూపర్ కాన్షియస్నెస్ అంటారు. ఎరుక, చైతన్యము, చేతనం, ఇంకా రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. మరి సమాధిలో వెళ్ళినప్పుడు ఆ దివ్య నాదం వినబడుతుంది. అందుకే నేను ఏమన్నానంటే మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని, నాదము గాని నాదము, జ్యోతి గాని జ్యోతి అన్నా.
మనం అనేక జ్యోతులు చూస్తున్నాం. చంద్రుడు ఒక జ్యోతి, సూర్యుడు ఒక జ్యోతి, లైటింగ్ ఒక జ్యోతి, ఎన్నో నక్షత్రాలు జ్యోతులు. మనము ఎన్నో జ్యోతులు చూస్తున్నాం. ఆయన జ్యోతిగాని జ్యోతి పరంజ్యోతి. చూశారా? చక్రముగాని చక్రం సహస్రార చక్రం అంటారు. షట్ చక్రాలు అంటాం అంతే మనం. బట్ సహస్రార చక్రం కూడా ఒకటి ఉంది మనసులోనే. అది చక్రముగాని చక్రం, అందులోనే కొలువై ఉంటాడు స్వామి. అదే విధముగా ఒక దివ్య స్ఫురణ, దివ్య ప్రజ్ఞ, దివ్య చేతనం, దివ్య చైతన్యం, దివ్య ఎరుక ప్రకాశిస్తూ తనలో తాను ఆనంద స్వరూపమై ఉంటాడు. అందుకే నేను ఏమన్నాను? సుఖాత్సుఖ స్వరూపాయ అన్నాను, పరమ సుఖాయ అన్నాను. ఆయన సుఖాలకే సుఖస్వరూపుడు. ఈ రకంగా ఆయన దివ్యనాదముతో, నాదముగాని నాదముతో వెలిగిపోతూ ఉంటాడు. ఇక్కడ గురునానకు ఈ నాదముని ఏమన్నాడంటే ఆయన శబ్దము అన్నాడు. చూడండి, గురునానక్ పెట్టిన పేరు ఏంటంటే పరమాత్మకు శబ్దము అన్నాడు. గురునానక్ యొక్క వాంగ్మయం ఎవరైనా అధ్యయనం చేస్తే శబ్దం శబ్దం అనే పదం చాలాసార్లు మీకు వినబడుతుంది. శబ్దమే పరమాత్మ, శబ్దమే సర్వం, శబ్దమే సర్వాత్మ, శబ్దము నుండే సర్వం ఆవిర్భవించింది. ఈ యావత్ ప్రపంచాన్ని శబ్దమే పరిపాలన చేస్తూ ఉన్నది. ఈ యావత్ ప్రపంచాన్ని ఆ శబ్దమే లయం చేసుకుంటూ ఉన్నది అంటాడు గురునానక్. మీరు బైబిల్ ఇట్లా ఓపెన్ చేయగానే ఒక వాక్యం ఉంటుంది. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సూపర్. చూసారా? The God who cannot express it in the language, that God was expressed in so many terms of the languages. బైబిల్లో ఫస్ట్ వాక్యం ఉంటుంది ఏమని? ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏ పాస్టర్ అయినా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా? నెవర్ 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 చేయలేడు. ఎందుకు తెలుసునా? ఆది ఏమిటిది, వాక్యం ఏమిటిది, దేవుడు ఏమిటిది అంటే గురునానక్ ఏ శబ్దం అన్నాడో, రమణ మహర్షి ఏ ఎరుక అన్నాడో, యోగి వేమన ఏ దివ్య స్ఫురణ అన్నాడో, మన యొక్క హైందవ సంస్కృతి ఏదైతే ప్రజ్ఞానం అన్నదో, ఏదైతే పరమేశ్వరుడు పరమశివుడు అని కీర్తించబడ్డాడో, అదంతా ఒకే దైవం. చూశారా? అందుకే నేను మీకు ఈరోజు ఒక పాటను రిలీజ్ చేస్తారు. నేను పాడినటువంటి పాట ఆత్మదర్శనం అనేటువంటి పాటకు టైటిల్ ఇచ్చాను. ఏమని? అందరి దేవుడు ఒక్కడే. బుద్ధుడు చూశాడు. ఎవరిని చూశాడు? పరమశివుడిని చూశాడు. శ్రీరాముడు చూశాడు. ఎవరిని చూశాడు? శివుడిని చూశాడు. శ్రీకృష్ణుడు చూశాడు. ఎవరిని చూశాడు? శివుణ్ణి చూశాడు. ముహమ్మద్ ప్రవక్త స్తుతించాడు. ఎవరిని స్తుతించాడు? ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. ముహమ్మద్ వాజ్ డిస్క్రైబ్డ్ శివ బికాస్ అల్లా ఈజ్ నథింగ్ బట్ శివ, శివ ఈజ్ నథింగ్ బట్ అల్లా. ఇద్దరు నిరాకార స్వరూపులు. ఇక్కడ పేర్లు మారుతున్నాయి తప్ప పదార్థము మార్పు లేదు. వాటర్, పానీ, జలము అంటున్నాం అంతే. పేర్లు మారుతున్నాయి, పానీ, జలము అని. ఈ రకంగా అందరి దేవుడు ఒక్కడే. చూశారా? ముహమ్మదరైనా, బుద్ధుడైనా, జీసస్ అయినా, గురునానక్ అయినా, ఎందరో సిద్ధగురువులైనా, వీర బ్రహ్మేంద్ర స్వామి అయినా, మాణిక్య ప్రభు అయినా, సిద్ధారూఢ స్వామి అయినా, అక్కలకోట స్వామి అయినా, షిరిడి సాయిబాబా అయినా, విభిన్న మతాలను స్థాపించినటువంటి ఇదిగో జీసస్, మోజెస్. చూశారా? జీసస్ ఏమన్నాడు? పరలోకపు తండ్రి అన్నాడు. మోజెస్ ఏమన్నాడు? పరలోక ప్రభు అన్నాడు. ఎవరు వాళ్ళు? డిఫరెంటా?
ద సేమ్ గాడ్. శివుణ్ణి వాళ్ళు కీర్తిస్తున్నారు. ఈ రకంగా సర్వసిద్ధ గురువులు కీర్తించేది ఒక్క దేవుడినే. పేర్లు పెట్టుకొని గొడవలు పడుతున్నారు, పేర్లు పెట్టుకొని గోడలు కట్టుకున్నారు. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు. చూశారా? నువ్వు ఒక నదీ ప్రవాహం వెళ్తూ ఉంటే, గంగా నది, దాని మీద నువ్వు గోడలు కట్టుకొని ఇది 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 అంటే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. చూశారా? మణికర్ణిక ఘాట్ అంటారు కాశీలో, హరిశ్చంద్ర ఘాట్ అంటారు. ఈ ఘాట్లకు ఆధారం ఏమిటిది? గంగా నది. ఈ ఘాట్లన్నీ ఎక్కడున్నాయి? గంగా నది ఒడ్డు మీద ఉన్నాయి. ఏ నది శ్రేష్టము? గంగా నది శ్రేష్టమా? ఘాట్లు శ్రేష్టమా? గంగా నదియే శ్రేష్టము. చూశారా? నదిని మర్చిపోయి ఘాట్ను పట్టుకుంటున్నారు. యు షుడ్ నాట్ ఫర్గెట్ శివ. నువ్వు ఏ దేవునైనా ఆరాధించు, ఏ గురువునైనా ఆరాధించు, తప్పులేదు. నువ్వు పరమశివుడిని మర్చిపోతే అంతకు మించిన పాపం, అంతకు మించిన దోషం, అంతకు మించినటువంటి తప్పు మరొకటి లేదు. మరి గురునానకు శబ్దము అన్నాడు. చూడండి, ఈ శబ్దం అనగానే చాలామంది పండితులు, విద్వాంసులు తలకాయలు పట్టుకున్నారు. ఏమిటిదిరా ఈ శబ్దం అంటాడు? ఈయన ఏమన్నా చిన్నోడా? సర్వజ్ఞుడు, ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, ఆత్మసాక్షాత్కారం పొందాడు, ఎన్నెన్నో మహిమలు చూపించాడు, అతను గొప్ప అవతార పురుషుడు, కారణ జన్ముడు, సర్వజ్ఞుడు అని అందరూ తెలిసిపోయింది. మరి ఆయన ఏదైతే శబ్దం అన్నాడో ఆ శబ్దాన్ని అర్థం చేసుకోలేకపోయినారు. ఏమిటా శబ్దం అని అంటే, అది హృదయ శబ్దం. పరమాత్మ యొక్క నాదముగాని నాదం, దివ్యస్ఫురణ, దివ్య ప్రజ్ఞ. చూడండి, ఈ నాదము రెండు రకాలుగా ఉంటుంది, ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. మనం వినేటువంటి నాదం కాదు నేను చెప్పేది. మనం వినేది సాధారణ శబ్దం. నా శబ్దము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అనాహత నాదం, రెండవది హృదయనాదం. హృదయనాదమే పరమాత్మ, అనాహతనాదం ఆయన యొక్క శక్తి స్వరూపం. అది కాబట్టి నిరంతరము ప్రకృతి ఏం చేస్తున్నది అనంటే, అనాహత నాదముతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. ఓ హం సా సోహం సోహం సో అన్నప్పుడు ఓకారం మిగిలింది, హం అన్నప్పుడు మకారం మిగిలింది. ఫస్ట్ అండ్ లాస్ట్ పెట్టుకుంటే ఓం అయింది. హం సా. చూసారా? ఈ ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది? సోహం నుండి వచ్చింది. సహ అహం, అతడే నేను. హంస, నేనే అతడు. ఇక్కడ అనాహతనాదము అనేది ఒకటి ఉంది. రెండవది ఏంటంటే హృదయనాదము. ఇవి సీక్రెట్స్. ఇవన్నీ సాధన చేసి అనుభవించి తెలుసుకోవాలి తప్ప మీరు పుస్తకాలు పట్టుకుంటే పిచ్చెక్కుతుంది మీకు. నాదాలు చాలా రకాలుగా ఉంటాయి. మీకు ధ్యానం చేసేటప్పుడు రకరకాల నాదాలు వినపడతాయి. ఆ నాదాలన్నీ వేరు. నేను చెప్పేటువంటి ప్రధానమైన నాదములు రెండు. ఒకటి శివునికి సంబంధించింది, ఒకటి శక్తికి సంబంధించింది. శివునికి సంబంధించింది హృదయనాదం, నాదము కాని నాదం, దివ్యనాదం. నేను అందుకే నేను చూశారా, ఓంకారాయ స్వాహ అనలేదు నేను, ప్రణవాయ స్వాహ అనలేదు నేను. బికాస్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ దేర్ ఈజ్ నో వర్డ్స్. అక్కడ ప్రణవ అని శబ్దం లేదు, ఓంకార శబ్దం లేదు.
మనం పెట్టుకున్నాం ఇవన్నీ. ఈ రకంగా అనాహతనాదము, హృదయనాదము అంటారు. ఒక్కసారి కనుక నువ్వు సమాధిలోకి వెళ్ళావనుకో, ఆ హృదయనాదము నీవు వింటావు. మళ్ళీ వింటావు అంటే చెవులతో వింటావా, మనసుతో వింటావా? నాదమే నీవవుతావు. త్వమేవ నాదః, నీవే నాదమై మిగులుతావు. త్వమేవ బ్రహ్మ, నీవే బ్రహ్మమై మిగులుతావు, పరబ్రహ్మమై మిగులుతావు. నిర్వికల్ప సమాధి నీలోనికి ఎంటర్ అయినప్పుడు, మనసును దాటినప్పుడు, బుద్ధిని దాటినప్పుడు, ప్రకృతిని దాటినప్పుడు, నేను చెప్పాను కదా మీకు ఒక దివ్య స్మరణ ఉంటుంది. ఇట్ ఈస్ అన్డిఫైన్. వీ కాంట్ డిఫైన్ ప్రాపర్లీ by language, because it is beyond to the language. You can't compare anything. నువ్వు దేంతో కంపేర్ కూడా చేయలేవు. అది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది కూడా నువ్వు చేయలేవు. మరి ఈ హృదయనాదము ఒక్కసారి కనుక నువ్వు విన్నావనుకో, నీకు మొత్తం విషయం అర్థమైపోతుంది. మొత్తం అర్థమైపోతుంది నీకు. ఎవరిని దర్శిస్తే మొత్తం అర్థమైపోతుందో అతడే బ్రహ్మం. మరి ఈ నాదం ఎలా ఉంది అని నేను చూసినప్పుడు, ఈ హృదయనాదం చూడండి, అది నిరంతరం మారు మోగుతూనే ఉంటుంది. నేను చాలా వ్యవహారాల్లో ఎంతెంత బిజీగా ఉన్నా ఒక్కోసారి నాకు అది క్లియర్గా వినపడుతూ ఉంటుంది. చూడండి, హృదయనాదము నాకు వినబడుతూ ఉంటుంది. అందులో అది మళ్ళీ అనాహతనాదం కాదు. చూసారా, అనాహనాదం వేరు, హృదయనాదం వేరు. అంటే నువ్వు సమాధిలో పోయినప్పుడే ఆ నాదం ఉండడము, నువ్వు సమాధి నుంచి బయటికి రాగానే ఆ నాదం దృశ్యమైపోతే అది నిత్యస్వరూపుడు కాదు. ఆయన కూడా మధ్యలో వచ్చి మధ్యలో పోయిన వాడే అవుతాడు. ఎప్పుడైతే నా మనసు ప్రశాంతంగా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో, చాలా ఉన్నత భావాలు నేను ఆలోచిస్తూ ఉంటానో, లోక కళ్యాణకర విషయాలు చేస్తూ ఉంటానో, మెడిటేషన్లో ఉంటానో, ఆ నాదము నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్ఫురణ తెలుస్తుంటుంది. కానీ లోపలికి పోవడం వేరు, బయట నుంచి వినడం వేరు. అంటే అర్థం ఏమిటిది? అది నిరంతరము మారుమోగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ స్టాప్ కాదు. అది మోగుతూనే ఉంటుంది, మోగుతూనే ఉంటుంది, మోగుతూనే ఉంటుంది. భాషకు అందని విధంగా ఉంటుంది. సత్యమై ఉంటుంది, నిత్యమై ఉంటుంది, జ్ఞానమయమై ఉంటుంది, సుఖమయమై ఉంటుంది, ఆనందకరమై ఉంటుంది, శుభంకరమై ఉంటుంది. చూసారా? ఇప్పుడు నేను ఒక సెకండ్ ఆపేశాను అనుకోండి ప్రవచనం, నేను వింటాను అది. దాన్ని గడియారం ముళ్ళు పెట్టుకున్నప్పుడు మనకు నెంబరింగ్ కోసం చూసుకుంటాం. చిక్ చెక్ చిక్ చెక్ చిక్ 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 వస్తుంటుంది చూడండి. మళ్ళీ చిక్ 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 అనుకోకండి, ఏదో చిక్ చిక్ అంటే ఆ చిక్ చిక్ అని అనుకునేరు. అసలు మనం కంపేర్ చేయలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము దాన్ని. సింపుల్ చెప్పాలంటే, చిన్న పిల్లలు పుట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ దొరుకుతాడు బ్రహ్మం. ఏంటి తెలిసిన, ఆ మాడు భాగం చూడండి, బ్యూటిఫుల్. శివాని పుట్టినప్పుడు క్లియర్ చూశాను. నేను చెప్పాను ఆ అమ్మాయికి, లక్ష్మికి, ఇప్పుడు శతిపాతం చేశానంటే సమాధిలోకి పోతుంది, నీకు ఓకేనా అన్నాను. మళ్ళీ కొన్ని రోజులు బయటకు రాదు ఆ పిల్ల అన్నాను. నీ శతిపాతం వద్దు, పాడొద్దు బాబు, శతిపాతం చేస్తాడంటే నా బిడ్డకని చెప్పి ఆ పిల్ల ఎత్తుకోబోయింది. చూడండి, ఇంకేం చెప్తాం, కర్మ. నిజమే. మరి ఆ పిల్ల మళ్ళీ ఎన్ని రోజులు సమాధిలో ఉంటుందో, మళ్ళీ బయటకు వస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ షీ విల్ టేక్ టు కమ్ అవుట్ సైడ్. చూసారా, అక్కడ మీకు బాగా అక్కడ దొరికిపోతాడు బ్రహ్మం. మన గుండె చూడండి, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటారు. అది లబ్ కాదు, డబ్బు కాదు, అదే స్ఫురణ.
నేను చెప్పాను కదా మీకు, బీపీ మీటర్ చెక్ చేస్తున్నప్పుడు ఇంకా ఫైనల్గా తెలుస్తున్నప్పుడు చూడండి మీరు, ఒక పల్స్ మీకు కొట్టుకుంటుంది, చెక్ 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 కొట్టుకుంటుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మారదు, మళ్ళీ దాని ఫ్రీక్వెన్సీ దానిగా ఉంటుంది. సా 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 అంటుంటుంది, మళ్ళీ సా సా అట్లా ఏముండదు, మళ్ళీ అలాగే ఉంటుంది. సరే, దాన్నే గురునానక్ ఏమన్నాడంటే శబ్దము అన్నాడు. రకరకాల పేర్లు పిలుచుకుంటూ పోయినారు. రమణ మహర్షి ఏమన్నాడు, సత్యమైన నేను అన్నాడు. ఇక రెండవది ఏంటంటే అనాహత నాదం. అనాహత నాదం మరి అదేంటండి బాబు అని అంటే, అదే ప్రకృతి నాదం. ఏమిటిది అంటే, మీరు సముద్రం దగ్గర కూర్చున్నారనుకోండి, అలలు వస్తూ ఉంటాయి, అలా వచ్చి అలా వెళ్ళిపోతా చూడండి. ఆ సముద్రం కూడా ఏం చేస్తుంటుందంటే సోహం 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 ఓం. ఎప్పుడైతే మీరు ఈ అనాహత నాదాన్ని పట్టుకుంటారో, అనాహత నాదములో మనసు లయిస్తుందో, నిలబడుతుందో, ఏకాగ్రత సిద్ధిస్తుందో, అప్పుడు అనాహత నాదము తీసుకెళ్ళి హృదయనాదాన్ని కనెక్ట్ చేస్తుంది. ఇది రహస్యం.